ఒకరోజు తెనాలి రామలింగడు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తన దగ్గరికి ఒక వ్యక్తి ఒక డబ్బు మూటతో వచ్చి చాలా బాధగా కనిపించారు. ఏమైంది అని అడిగితే, నా దగ్గర బోల్డంత డబ్బు ఉంది, నాకు కావాల్సినంత డబ్బు ఉంది, అయినా నాకు సంతోషం అనేది లేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు జీవితంలో, నేను హ్యాపీగా లేను అని చెప్పారు అవతలి వ్యక్తి. దానికి తెనాలి రామలింగడు వెంటనే తన చేతిలో ఉన్న డబ్బు మూటని తెలివిగా లాగేసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఆ వెనకల ఆ వ్యక్తి తెనాలి రామలింగడిని ఫాలో అవుతూ పరిగెత్తాడనమాట. చాలా దూరం పరిగెత్తించి తనకు కనిపిస్తూ ఉండంగానే రోడ్డు పైన ఒక చోట తనకు కనపడేలాగే ఆ డబ్బు మూటని వదిలిపెట్టి తెనాలి రామలింగడు కనిపించకుండా చెట్టు వెనకాల ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడనమాట. ఆ రెండో వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డబ్బు మూటని చేతిలోకి తీసుకొని చాలా ఆనందించాడు. ఆయన మొహంలో ఎప్పుడూ లేని ఆనందాన్ని అప్పుడే చూశాడనమాట. ఆ ఆనందంలో ఆయన చాలా గట్టిగా పెద్దగా అరుస్తూ గెంతులేయడం మొదలుపెట్టాడు. అప్పుడు తెనాలి రామలింగడు బయటకు వచ్చి సంతోషాన్ని ఇలా కూడా వెతుక్కోవచ్చు అని చెప్పారనమాట. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి.